ఎందుకంటే ఆయన తన ప్రాణమంతా మన మీద పెట్టుకున్నాడు కనుక. ఆదరిస్తారని, ఆదుకుంటారని, సాయపడతారని, మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా నువ్వు ఆధారపడద్దు, అనుకోవద్దు. అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఘోరంగా మోసపోతాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నీకు ఎప్పటికి కావాల్సిన సాయం అప్పుడు ఆయన చేసుకుంటాడు. నమ్మకమైనటువంటి సహాయకులు నా తండ్రి నీకు ఏర్పాటు చేస్తాడు. నలువైపుల నుంచి నీకు కృప చూపుతాడు. హల్లెలూయా. ఎటు కనెక్ట్ చేసుకుందాం మనసునే? అల్పకాలం ఉండేటువంటి అనుబంధాల వైపా, శాశ్వత కాలం ఉండే జీవం గల దేవుని వైపా? రెండవది, రేపటి నీ భవిష్యత్తును కూర్చున్న తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గర అవుతా ఉంటారు కొంతమంది. రేపటిని గూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దని మత్తయి సువార్తలో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దు, రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలును అన్నాడు.